గద్దరన్నతో అంటే నాకు 2007, 8 రేలారి రేలప్పుడు ఒక ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చిండ్రు గద్దరన్న. అంటే అంతకుముందు నేను మా జిల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కడపత్రాలు పంచుతారు కదా! అప్పుడు చిన్న చిన్న పాంప్లెంట్స్ ఏస్తారు కదా! అవి చూసేదాన్ని నేను. ఇప్పుడు నాకు గురువు గంగాధర్ అన్న అని చెప్పినా కదా! వాళ్ళతోని ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు అవి అక్కడిక్కడ మా దగ్గర కర్షక్ భవన్ అని ఉంటుంది నిజామాబాద్‌లో. అందులో ఎక్కువ జరుగుతుండే. ఆ పాంప్లెంట్స్ చూసినప్పుడు వాళ్ళని చూడాలని ఆతృతతోని పోయేదాన్ని. వీళ్ళు ఎట్లుంటారు వీళ్ళని చూడాలని పోయేదాన్ని. విమలక్క, అంతటిపల్లి నాగరాజన్న పేర్లు, నీర్నల కిషోర్ అన్న వీళ్ళందరూ వస్తుంటే కూడా నేను ధూమ్‌ధామ్ అప్పటికి నేను చిన్నగున్నా అనుకుంటా. కానీ చదువుకునే ఏజ్‌లో వీళ్ళందరూ వస్తుర్రు. ఇట్లా ఈ కార్యక్రమం ఉంది అని అంటే చిన్నగుంటా అనుకుంటారంటే తెలుసు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, ఇంటర్ 10థ్‌లో అనుకుంటా. వీళ్ళందరూ వస్తున్నారంటే అందశ్రీ సార్‌ని వీళ్ళందరి పేర్లు చూసి అబ్బో! వీళ్ళు వస్తుర్రా వీళ్ళందరి బేసిక్‌గా నేను క్యాసెట్ల మీద చూస్తుంటే బొమ్మలు గింతంత ఉంటుండే చిన్న ఈ ఫేస్ వరకు వేస్తారు కదా! వీళ్ళందరూ లైవ్‌గా వస్తే చూడాలని కాలేజీ స్కూల్ ఎగ్గొట్టి మరీ పోతుంటే సో అట్లా నాకు గద్దరన్నతో 2007లో రేలారి రేలా సెమీఫైనల్స్కి వచ్చిండు ఆయన మాకు గెస్ట్గా. అప్పటి నుంచి నాకు పరిచయము. ఇంకా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అక్కడిక్కడ కలిసి తిరిగేదాన్ని. ఎక్కువ నేను రసమై బాలకృష్ణ గారితో తిరిగిన ఉద్యమంలో మా దగ్గర అష్టగంగాధరన్నతోని, రాంపూర్ సాయన్నతో వాళ్ళతో మేమంతా కలిసి చేసేవాళ్ళం. విమలక్క వాళ్ళతోని, విమలక్కతోని కూడా కొన్ని రోజులు నేను అరుణోదయలా చేసిన. కామారెడ్డి అక్కడిక్కడ మా జిల్లాకు వచ్చినప్పుడు అక్క వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని నేను. గద్దరన్నతోనంటే ఇంకా అప్పటి నుంచి నాకు 2007 రేలారి రేలా అప్పటి నుంచి ఎప్పుడు ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఎప్పుడు కలిసేదాన్ని. ఇంకా హైదరాబాద్కి వచ్చినాక మేము కొన్ని రోజులు బోయినపల్లి అల్వాల్లో ఉన్నాం. ఎక్కువ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నాగరాజన్నతో కలిసి వెళ్ళేదాన్ని. నా పుట్ట మీద పాలపిట్ట బాగా ఇష్టం గద్దరన్నకి. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ పాట పాడించుకుంటుండే నాకు. అంటే అది వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా దాన్ని పాడుకునేదంట. అది మా తరానికి వచ్చేసరికి కొంచెం లిరిక్స్ మారినాయి. కానీ వాళ్ళు అప్పుడు కర్ణాపోడి కందిసేన్లో జాజి మొగులాలి, కన్ను కొట్టి నన్ను పిలిసే జాజి మొగులాలి అని వాళ్ళు వాడేటోళ్ళంట అప్పుడు. సో ఆ పాటని బాగా ఇష్టపడేవారు అన్నమాట నేను వాడిన పాటని గద్దరన్న. నాకు చాలా మంచి మెమరీస్ ఉంటాయి గద్దరన్నతో. చాలా కార్యక్రమాలలో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ. ఆ మధ్యలో ఒకసారి 75 ఏళ్ళ పాట 25 ఏళ్ళ తూట అని ప్రోగ్రామ్ చేసిండ్రు ప్రసాద్ ల్యాబ్లో. అప్పుడు నాకు గద్దరన్న చేతుల మీదుగా అవార్డు ఇచ్చి నేను అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత నేను గద్దరన్నకి విమలమ్మకి బట్టలు పెట్టి అసలు నేనైతే చాలా సంతోషంగా అదృష్టంగా ఫీల్ అవుతాను. నేను వాళ్ళిద్దరికి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా అంటే నేను మాటలలో ఎక్స్ప్రెస్ చేయలేను. సో గద్దరన్నకి నేను ఏం చేస్తే నివ్వాలి అని ఆలోచించుకున్న సందర్భంలో పాట చేయాలి అని ఫస్ట్ డెత్ యానివర్సరీకి చేద్దామని అనుకున్నా. కానీ అప్పుడు నాకు కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేక నేను యోచనన్న రాసిన పాటని మొన్న నేను బర్త్డేకి రిలీజ్ చేసిన. అది ఆడియో వీడియో. నిద్దురవైన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట, పచ్చా నడివిలోని పాట పండు వెన్నెల కాసిందే, పచ్చా నడివిలోని పాట పండు వెన్నెల కాసిందే, వెన్ను పూసలని పాట తుపాకీ తూటను దాసిందే, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. తూపురాను గుండెల మీద తుఫానోలే ముట్టింది, మూపురాన తుపాకేసి వీపుని మిరిదట్టింది, మూపురాన తుపాకేసి వీపుని మిరిదట్టింది, తెలంగాణ పల్లెలన్నీ కాలి గజ్జత చుట్టింది, తెలంగాణ పల్లెలన్నీ కాలి గజ్జత చుట్టింది, ఊరిలున్న దొరగాళ్లను తరిమి తరిమి కొట్టింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది
లేపిందే గద్దారన్నని పాట. కారం చెడులో బారించిన నెత్తుటి నేలకు చేరింది, కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి గట్టింది. కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరి గట్టింది. గూడు గూడు నీడా కోసం కొట్లాటనే నేర్పింది. గూడు గూడు నీడా కోసం కొట్లాటనే నేర్పింది. భూస్వాముల భూములల్లా ఎర్ర జెండలు వాతిందే, నిద్దురపోయిన లోకాన్ని గద్దారన్నని పాట. యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట. పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. నిజమైన నివాళులు అర్పించారు గద్దరానికి మీరు ఈ పాట ద్వారా. యోచన కూడా చాలా బాగా రాశాడు. అవును, చాలా అంటే అద్భుతమైన లిరిక్స్. నేను ఆ పాట వినంగానే ఒక సభలో వాడిండు అన్న. అప్పుడు చనిపోయినాక సభలు చాలా కార్యక్రమాలలో కలిసి పాల్గొనే సందర్భంలో అన్న పాడితే విన్నా నేను. నాకు ఈ పాట నేను వాడుకుంటా అన్న అనగానే అడగంగానే ఇచ్చిండు యోచన అన్న. యోచన నాకు మన సిగ్నేచర్ స్టూడియో నుంచి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం కలిగినటువంటి పాటలను ఎక్కువ చూజ్ చేసుకుంటారు మీరు, ఎందుకని? ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి పాటలు విన్నా ఎక్కువ. నాకు పాట ప్రభావమే ఉంటుంది నా మీద. చిన్నగా ఉండగా ఏంటంటే మా ఊర్లోకి వెళ్ళి కూడా మేము స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ముల్లంగిలా. ఆడ స్కూల్కి వెళ్ళి రాగానే అన్నీ గిన్నెలు తీసుకొచ్చుకొని గిన్నెలు కడిగి ఇప్పుడు నల్లలు ఎక్కడి అని మోసుకుంటుండే. ఇక నీళ్ళు మా అమ్మ వచ్చేసరికి, మా అమ్మ పొలం పనికి వెళ్ళి వచ్చేసరికి నీళ్ళు నింపురు బిడ్డ నల్లు వస్తుంది అని చెప్తే స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ బోళ్ళు తోమి ఇంట్లో పెట్టేసి నీళ్ళు మోస్తుంటిమి వాటర్ ట్యాంక్ నుంచి. అట్లా పని చేసుకుంటున్న తరంలో మా ఇంటి ముందు నుంచి ఒక లైన్గా అందరు బ్యాగులు వేసుకుని ఇట్లా మార్చి ఫస్ట్ లాగా రప్ప 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 వెళ్ళిపోతుండ్రు అందరు. ఎవరు ఇల్లు అని మాకు తెలియకపోతుండే, ఎవరో వాళ్ళుగా ఇట్లా పోతుండ్రు అనమాట. అదే ఎవరు ఇల్లు అని అడుగుతుంటే అన్నలు పోతురు అని అంటారు. మా ఇంటి ముందు నుంచి అన్నలు పోతురు. మా సైడ్ కొంచెం ఉంటుంది ప్రభావం, ఇందల్లో అయి అటు సైడ్ ఉంటుండే. ఇట్లా పోతుండ్రు అన్నమాట లైన్ 10-20 మంది పోతుంటే ఎవరు వచ్చిర్రు అంటే అన్నలు పోతురు అని ఇట్లా అనేవాళ్ళు అన్నమాట. అప్పుడు కొంచెం అది ఉంటుంది నాకు, చిన్న చిన్న మెమొరీస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉద్యమంలో తిరిగిన కాబట్టి అన్ని రకాల భావజాలం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం బాగా. చాలామందిని కూడా అడిగేదాన్ని ఎట్లుంటారు అన్నలు, రియల్గా చూడాలి, చూపియండి అన్న, నన్ను తీసుకోండి అన్న అని అడుగుతుంటే. అట్లా అది ఉంటుంది నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పటికీ కూడా ఇష్టం నాకు. అందుకే ఆ భావజాలాన్ని ఎప్పటికీ కూడా కొనసాగిస్తాను నాకు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే అనగారిన వర్గాల ప్రజల కోసం ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుందని అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది, ఎప్పుడైనా అంటారు కదా, అంటే అన్యాయం జరిగిన దగ్గరనే ప్రశ్న పుడుతుంది అని చెప్పి. అట్లా నాకు చాలా ఇష్టం. అట్లా బెల్లిల తక్కువ మీద కూడా పాట రాస్తున్నట్టున్నారు. నేను రాయలేదు, ఒకసారి పాడండి. అది బుర్ర సతీష్ అన్న రాసిండు ఆ పాట. మధ్యలో సందీప్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నేనే పాడి నేనే యాక్టింగ్ చేసిన. అంతకుముందు నుంచే నాకు తెలుసు లలితక్క గురించి. V6లో అప్పుడు చెప్పొచ్చా ఛానల్ పేరు? చెప్పండి, పర్లేదు. డెత్ సీక్రెట్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుండే. మారోజు వీరన్నది, బెల్లి లలితక్కది, జార్జ్ రెడ్డిది, ఇట్లాంటి స్టోరీలన్నీ సండే వస్తుండే. టీవీలో చూసేదాన్ని అవన్నీ నేను. ఉద్యమం జరుగుతున్న టైంలోనే ఇవన్నీ సండే. నేను ఏం టీవీ చూడకపోతుండే బేసిక్గా, కానీ ఈ ప్రోగ్రామ్ కోసము మా అమ్మతో పాటు బీడీలు చేసుకుంటా వెయిట్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా అని. మధ్యాహ్నం వస్తాయి మాకు, మా సైడ్ చేస్తారు, నిజామాబాద్ సైడ్ ఎక్కువ. అక్కకు వచ్చి నాకు కూడా వచ్చు. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసేదాన్ని. అప్పుడే తెలుసు అలా నేపథ్యం అక్క అంటే లలితక్క గురించి తెలుసు అంత, కానీ ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. సో మంచి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వాడద్దు అని చెప్పి సందీప్, అదేవిధంగా సతీష్ అన్న, బుర్ర సతీష్ అన్న అనే పాట రాసింది. చాలా ప్రోత్సహించి నన్ను దగ్గరుండి పాడించి యాక్టింగ్ చేసి ఆ పాటని నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. చాలా గొప్పగా మంచి వాళ్ళ ఫ్యామిలీ అందరు పరిచయం అయ్యారు ఆ పాటతో. లలితక్క వాళ్ళ అల్లుళ్ళు, కొడుకు, బిడ్డ, అన్న అందరు చాలా గొప్పగా చూసుకుర్రు. ఆ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ పాట తెలుసా బెల్లి లలితక్క గురించి మీకు? తెలుసు. అంటే అదే డెత్ సీక్రెట్ చూసేదాన్ని అని చెప్పిన కదా, అందరి చూసేదాన్ని. అప్పుడు ఆ అక్క గురించి తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నారు అంటే తెలంగాణ మొట్టమొదటి తెలంగాణ కోసం ప్రశ్నించి పాటలు పాడినందుకే అప్పుడు సారా ఉద్యమం, గుట్కా వాటి మీద
ఉద్యమం చేసింది అక్క. గొల్ల కుర్మ డోలు దెబ్బ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు భువనగిరిలో. తెలంగాణ రాష్ట్రం కోసం మారోజు వీరన్న గురించి కానీ, బెల్లి లలితక్క గురించి, సాంబశివుడన్న గురించి పాటల రూపంలో ఉద్యమంలో వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఇట్లా 18 ముక్కలుగా చేసి బావిలో పడేస్తారు. అప్పుడు అదే తర్వాత అంటే ఏం తెలుసు అని అంటే చెప్తున్నా నేను. ఇట్లా చేసినందుకు అక్కని చంపేసిరు కదా అని. అంటే అంత డెప్త్గా మీరు తనను ఓన్ చేసుకున్నారు కదా, తన గురించి ఏ విధంగా మీకు ఆ బంధం ఏర్పడింది, ఏం తెలుసుకున్నారని ఆ విషయంలో అడిగాను. ఒకసారి పాట పాడండి. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టే జనం. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టే జనం. నింగి కగసిన జాబిల్లి నిన్ను ఎలా మరువగలమే తల్లి. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. పుట్టినావు నిరుపేద కడపలో, పెరిగినావు ప్రేమల గడపలో. రమ్మని పిలిచినదా బడి గంట, అడ్డుకున్నదా కలిమంట. పుట్టినావు నిరుపేద కడపలో, పెరిగినావు ప్రేమల గడపలో. రమ్మని పిలిచినదా బడి గంట, అడ్డుకున్నదా కలిమంట. భువనగిరి గొల్లొల్ల సెల్లలా పూసినావు నువ్వు పోరు మల్లెలా. అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. పుట్టినావు నిరుపేద కడపలో, పెరిగినావు ప్రేమల గడపలో. రమ్మని పిలిచినదా బడి గంట, అడ్డుకున్నదా కలిమంట. ఆధారం కోల్పోయిన ఇల్లు, దారి చూపన స్పిన్నింగ్ మిల్లు, దారి చూపన స్పిన్నింగ్ మిల్లు. భువనగిరి గొల్లొల్ల సెల్లెలా పూసినావు నువ్వు పోరు మల్లెల. అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. చిన్ననాడే నీకు చేసిరి పెళ్ళి, కన్నీళ్ళని కట్నాలుగా జల్లి. కార్మికురాలిగా నీ కథగానం ఎంత చెప్పినా తక్కువే తల్లి. చెల్లక్కుల కోసం గోసిగట్టినవు, హక్కుల కోసం గోసిగట్టినవు. దిక్కుదీమువై గొంతునెత్తినవు. తెలంగాణ కోకిలవమ్మ, పోరాట పాట వాకిలివమ్మ. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. ఈ పాటలో మొత్తం ఉంటుంది, అక్క చరిత్ర మొత్తం ఉంటుంది. అంటే ఒక బుక్ చదివితే వచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ ఒక పాట వింటే అక్క చరిత్ర తెలుస్తుంది. ఇందులో లిరిక్స్ బాగా రాశారు. 17 ముక్కలుగా నరికిరి, పాడువడ్డ బాయిలో ఏసిరి. పాటకు మరణం లేదమ్మా, పాటకు మరణం లేదమ్మా.